నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో ఒక కీలకమైనటువంటి పరిణామం రాజకీయంగా చోటు చేసుకుంది. అదేంటంటే మాజీ ఎమ్మెల్సీ వైఎస్ఆర్‌సీపీలో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి పోతుల సునీత. ఆమె భారతీయ జనతా పార్టీలోకి చేరడం. పరేషాన్‌లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఆ పార్టీని ఆమె ఆశ్రయించడం, అంటే ఆ పార్టీలోకి వెళ్ళడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఎప్పుడైతే వైఎస్ఆర్‌సీపీలో తనకు గౌరవం దక్కడం లేదు అనుకున్నటువంటి క్రమంలో ఏడాది క్రితమే ఆమె ఎమ్మెల్సీ అలాగే పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఈ 1 ఇయర్ నుంచి చాలా బ్యాలెన్స్గా ఉన్నారు. అసలు రాజకీయాలు వద్దనుకున్నటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ అయితే మనకు బాగుంటుంది అని భావించారో ఏమో తెలియదు, కానీ దానికి సంబంధించి ఆపరేషన్ ఆకర్ష్ అనుకోవచ్చా, లేకపోతే ఇంకా ఇతర ఏ కారణాలు ఉన్నాయనేది మనకైతే స్పష్టంగా తెలియదు. కానీ వైఎస్ఆర్‌సీపీ చేసినటువంటి ప్రయత్నం ఇక్కడ విఫలమైంది. ఎందుకనంటే ఏడాది క్రితం పార్టీకి రాజీనామా చేశారు. అలాగే అసలు నాకు ఈ పార్టీ వద్దు అని జగన్మోహన్ రెడ్డితో తెగదెంపులు చేసుకున్నారు ఒక రకంగా. అలాంటి సమయంలో ఆమె వద్దకు వైఎస్ఆర్‌సీపీ ప్రత్యేకమైనటువంటి దూత రూపంలో వెళ్ళారు. జరిగింది జరిగిపోయింది, మీకు ఇక నుంచి అలా ఉండదు, పార్టీలో సముచితమైనటువంటి స్థానం ఉంటుంది. దాదాపుగా చాలా సీనియర్ నాయకురాలుగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఆమె రాజకీయ ప్రవేశం అనేది జరిగింది. ఆ పార్టీ నుంచి చాలా యాక్టివ్గా ఉన్నారు. తర్వాత వైఎస్ఆర్‌సీపీలో జాయిన్ అయ్యారు. అది కూడా 2019లో ఆమె చీరాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి టికెట్ ఆశించారు. కాకపోతే కొన్ని ఈక్వేషన్స్ అండ్ కాలిక్యులేషన్స్ వల్ల ఆమెకు అవకాశం దక్కల. ఇటువంటి సందర్భంలో ఆమె అసంతృప్తిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిపై వ్యతిరేకతతో ఉన్నారు. అయినా సరే ఆమె పార్టీలో ఉంటే కొంత మనకు ఉపయోగం, మేలు కలుగుతుందని భావించారు. దానికి సంబంధించి 1 ఇయర్ నుంచి దాదాపుగా టాక్స్ జరిగాయట 3-4 సార్లు. ఈమె కూడా సరే చూద్దాం, జగన్ పార్టీలో నేను ఉండటం ఒకవేళ ఇష్టమైతే నా అనుచరులు కానీ నా సన్నిహితులు కానీ ఖచ్చితంగా నేను మళ్ళీ వైఎస్ఆర్‌సీపీలోకే వస్తానని. ఇంకా టాక్స్ జరుగుతున్నటువంటి సందర్భంలో అనూహ్యమైనటువంటి పరిణామం అంటే ఇప్పటికే వైఎస్ఆర్‌సీపీలో ఎప్పుడు ఏం జరుగుతుంది, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ ఒక పక్కన నిర్వీర్యం అయిపోతుంది, ఎవరికి వారే జారుకుంటున్నటువంటి పరిస్థితి. మరోపక్క పార్టీలో ఉన్నటువంటి నేతలపై కేసులు, అరెస్టులు, తీవ్రమైనటువంటి పరిణామాలు, జగన్మోహన్ రెడ్డిపై ముప్పేట దాడి చేస్తున్న ఇవన్నీ కూడా మరోపక్క సొంత కుటుంబ సభ్యుల ద్వారా ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కామ్గా ఆమె భారతీయ జనతా పార్టీలోకి ఎంట్రీ ఇవ్వటం ఇక్కడ కీలకమైనటువంటి అంశం. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతుంది, ఆమె ఇష్టపడట్లేదు. ఆమె ఎందుకనంటే ఫ్యాన్ పార్టీకి దూరంగా ఉండాలి అనుకున్నారు. అందుకే అప్పుడు గత ఏడాది 1 ఇయర్ అయింది పార్టీకి రాజీనామా చేసి. అప్పటి నుంచి ఎక్కడా కూడా యాక్టివ్గా లేరు. పార్టీకి రాజీనామా చేసినప్పటికీ వైఎస్ఆర్‌సీపీలోనే ఉన్నట్లు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్. కానీ ఆమెకు ఎక్కడ కూడా పార్టీ విధానాలు కానీ పార్టీలో జరుగుతున్నటువంటి ప్రతి అంశానికి సంబంధించి ఆమె ఇష్టపడట్లేదు, అంగీకరించలేకపోతున్నారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి పరిణామాలు, ఒక రకమైనటువంటి అవమానం జరిగింది, అవహేళన. ఇలాంటి పరిస్థితుల్లో మనం పార్టీలో ఉండటం అవసరమా? ఎప్పుడైనా సరే తాడేపల్లికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి అంటే ఆయన చాలా బిజీ, ఆయన కలవటానికి అవ్వదు. చుట్టూ ఉన్నటువంటి కోటరీ, వారే నాయకులు, వారిదే నాయకత్వం, వారిదే పెత్తనం. ఇవేమీ ఆమెకు నచ్చలేదట. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ అనేది మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే చాలా సైలెంట్గా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడిప్పుడే అది కూడా అధ్యక్ష పదవి మాధవ్ ఆయన కైవసం చేసుకున్న తర్వాత, ఆయన అవకాశం దక్కించుకున్న తర్వాత పరిణామాలు ఒక్కసారిగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్పై స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ హైకమాండ్. త్వరలోనే వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి మరికొంతమంది ముఖ్యమైన నేతలు కమల తీర్థం పుచ్చుకోనున్నారు అనేది చర్చ జరుగుతుంది. మొత్తానికైతే పోతుల సునీత మళ్ళీ యూటర్న్ చేసుకొని మన పార్టీలోకి వస్తారు అని భావించారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఏదైతే అనుకున్నారో
అది జరగలేదు. ఇప్పుడు తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉన్నారట జగన్మోహన్ రెడ్డి. బాధలో, అసంతృప్తిలో. ఎందుకుంటారు? ఉంటారు మరి. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో ఉన్నటువంటి క్యాడర్కు సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాల. ఇది నేను చెప్తుంది కాదు, రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. పార్టీ వర్గాల్లో, సొంత పార్టీలోనే ఈ విధమైనటువంటి ప్రచారం కూడా కాదు, వాస్తవం అది. ఎందుకంటే కొంతమంది అయితే బయటకు వచ్చి మాట్లాడారు. మీ చుట్టూ ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, ఇటువంటి వారందరినీ పక్కన పెడితే పార్టీ బాగుంటుంది, పార్టీకి మళ్ళీ పూర్వపు వైభవం వస్తుంది అని డైరెక్ట్గా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానంలో మాత్రం మార్పు రావటం లేదు. ఆయన చేతులారా చేసుకుంటున్నారు అనేది కూడా పార్టీలోనే అంతర్గతంగా చర్చ జరుగుతుందంట. మొత్తానికి పోతుల సునీత ఆమె బీజేపీలోకి వెళ్ళటం అనేది ఎక్కడా కూడా పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడట్లేదట. తీవ్రమైనటువంటి మనస్తాపంతో ఉన్నారట. ఇంకా రానున్న రోజుల్లో ఎంతమంది వెళ్తారు, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.